Hi people, long time no see. Welcome back to our channel. So this video is going to be about my slow morning routine, which oka 1 week or not 1 week, like 4 days ka ide follow అవుతున్నా. అంటే ఇలా చేయాలని ఫాలో అవట్లా, బట్ ఇలా కుదురుతుంది అండ్ ఇట్స్ రియలీ నైస్. బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఐఎమ్ గోనా షో ఇట్ టు యూ గైస్ టుడే. సో ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత I'll have my warm water while planning my day. So I'm gonna plan my day. ప్లానింగ్ అంటే పెద్ద ఏమి ఉండదు, అన్ఎంప్లాయిడ్ పీపుల్ లైఫ్లో ఏముంటుంది, బేసిక్స్ చిన్న చిన్న పనులు చేయాల్సినవి అంతే. సో ఐమ్ గోనా ప్లాన్ మై డే టుడే. ఓకే, నా ప్లానింగ్ అయిపోయింది అండ్ ఐమ్ గోయింగ్ టు హ్యావ్ మై హెల్తీ షాట్. ఒక 10 days నుంచి తాగుతున్నా. ఐ థింక్ ఐ కెన్ సీ ద రిజల్ట్స్. సో విల్ సీ, ఇంకో 30 days తాగి చూసి అప్పుడు చెప్తా. అప్పుడు నేను రెసిపీ అవన్నీ చెప్తా. ప్రస్తుతానికి వర్క్ అయితే రెసిపీ చెప్తా, ప్రస్తుతానికి నీళ్ళు తాగుతా. ఇదే ఆ హెల్తీ షాట్. సో బిఫోర్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్ ఐవ్ బీన్ డూయింగ్ దిస్ 10 minutes పిలాటీస్. అంటే ఇప్పుడే 2 వామ్ వాటర్ తాగా, హెల్తీ షాట్స్ తాగా కదా. సో వెంటనే నాకు బ్రేక్ఫాస్ట్ తినాలనిపించదు. సో ఈ గ్యాప్లో ఒక 10 minutes పిలాటీస్ చేసి ఐ బీన్ యాక్చువల్లీ ఎంజాయింగ్ పిలాటీస్, లైక్ రియలీ ఎంజాయింగ్. అంటే నిన్న బాగా నొప్పి వచ్చింది కానీ బట్ ఇట్స్ ఓకే, ఐ కెన్ మేనేజ్. సో లెట్స్ డూ ఇట్. As of today's breakfast, I decided to go for a smoothie. So ఇవన్నీ నేను నానబెట్టా. సో లెట్స్ మేక్ ఎ స్మూతీ. So for the smoothie, here are the things I'm gonna add. First, soaked watermelon seeds, pumpkin seeds and sunflower seeds and dried fig. ఇవి నేను నైట్ సోక్ చేసుకున్నాను. I'm gonna keep this water aside and then consistency చూసి యాడ్ చేసుకుంటాను నేను. అండ్ soaked almonds, four dates, అండ్ ఒక రెడ్ బనానా. యాక్చువల్లీ ఒక టిప్, రెడ్ బనానా తోలు ఫేస్కి రాసుకుంటే చాలా మంచిదంట, నేను విన్నా. సో దీని పక్కన పెడతా, ఏమైనా యూస్ చేయడానికి ట్రై చేద్దాం. పాలు, దట్స్ ఇట్. మై జర్నల్. యూజువల్గా నేను టిఫిన్ తిన్నాక జర్నల్ రాస్తా, బట్ స్మూతీ కనబట్టి ఐమ్ గోనా డూ ఇట్ వైల్ హ్యావింగ్ ఇట్. సో యూజువల్గా నేను 2 times జర్నల్ రాస్తా. మార్నింగ్ జర్నల్ ఒకటి, నైట్ ఒకటి.
అంటే ఇంతకుముందు అంత పర్టిక్యులర్‌గా ఏం రాసేదాన్ని కాదు. ఎప్పుడన్నా నెలకు 3 సార్లు, 2 సార్లు అలా రాసేదాన్ని. కానీ ఈ ఇయర్ నుంచి రెగ్యులర్‌గా జర్నలింగ్ చేయాలని ఒకటి పెట్టుకున్నా. సో, అండ్ ఐయామ్ ఫాలోయింగ్ ఇట్ అండ్ ఐయామ్ ప్రిటీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ థాట్. సో, ఏంటంటే ఒక రోజుకి ఒక పేజ్ రాస్తే చాలనుకున్నా. బట్ సర్ప్రైజింగ్‌లీ ఒక రోజుకి మినిమమ్ 2 పేజెస్ ఆర్ మాక్సిమం 3 పేజెస్ రాస్తున్నా. లైక్ లుక్ అట్ దిస్. అండ్ ఇంకోటేంటంటే నాకు జర్నల్స్‌లో నేను చేసే విషయం నాకేం నచ్చదంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పెన్ వాడుతుంటా. సో, రీసెంట్‌గా నేను ఐ స్విచ్ టు యూజింగ్ ఇంక్ పెన్ ఫర్ జర్నలింగ్ మాత్రమే ఒక ఇంక్ పెన్ వాడదామని ఫస్ట్ ఇది కొనుక్కొచ్చా. ఈ ఇంక్ పెన్ కొనుక్కొచ్చా. లైక్ 70 రూపీస్ ఎంతో అయింది. 70 80 బాగానే రాసింది కానీ కాకపోతే కొంచెం లావుగా పడుతుంది. అండ్ ఇది నిన్న కొన్న 40 రూపీస్. వెరీ నాస్టాల్జియా అనమాట. స్కూల్ టైమ్స్‌లో యూజ్ చేసే ఇంక్ పెన్స్ ఇవన్నీ. అండ్ ఇది సూపర్ రాస్తుంది. 40 రూపీస్ అయినా ఇది కేక రాస్తుంది. అండ్ ఐయామ్ గోనా రైట్ మై జర్నల్ నౌ వైల్ హ్యావింగ్ మై స్మూతీ. ఇప్పుడే అన్న ఇది బాగా రాస్తుందని. ఏది నోరు పెట్టకూడదు. I'm gonna use this. వెల్ యాక్చువల్లీ నా డేలో ఇంతవరకే నా చేతిలో ఉంటుంది. దీని తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. లైక్ ఏమైనా పని ఉంటే చేస్తా ఆర్ మమ్మీ ఏదైనా పని చెప్తే చేస్తా. బట్ దిస్ ఇస్ ఇట్. దిస్ ఇస్ మై మార్నింగ్ రొటీన్ అంతే. జర్నలింగ్ చేయడంతో మార్నింగ్ రొటీన్ అయిపోద్ది. సో దట్స్ ఆల్ ఐవ్ గాట్ ఫర్ టుడే. బాయ్.